యొక్క ప్రార్థన కూడిక ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు కూడా నీవు అధ్యక్షుడిపై ఉండి నడిపించండి. ప్రతి వారిని సముఖానికి చేర్చండి. ప్రార్థించే పెదవులు సడలుగా మోకాళ్ళు బలపరచబడినట్లు, ప్రతి చేతులు నీ వైపు చాపబడేటట్లు, ప్రతి నోరు నిన్ను ప్రార్థించేటట్లు ఆశ్చర్య కార్యాలు జరిగించండి. పరిశుద్ధాత్మ నడిపింపులు, అభిషేకములు ఇదిగో ఈ స్థలంలో అడుగుపెట్టి నీలో గడుపుతున్న ప్రతి వారి జీవితంలో నూతనమైన విలువైన ఘనకార్యాలు నీవు మాత్రమే జరిగించుకొని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
శుభదినమునందున జీవము గల తండ్రి, నీ పిల్లలముగా మేమందరము నీ పాదములను సమీపించు ధన్యతను మాకు ఇచ్చినందుకు స్తోత్రములు తండ్రి. అయ్యా దేవా మీకు వందనాలు. మా భారత దేశమంతటిని బట్టి మీకు స్తోత్రములు తండ్రి. ఆ దేశములో అయా తండ్రి ప్రతి సంవత్సర కాలమునందున తండ్రి మీకు వందనాలు, స్తోత్రములు నాయన. ఆదిమ సంఘములో మీ పరిచర్య చేసిన సేవకులకు తోడైన గొప్ప దేవుడవు తండ్రి. వారికి ముందు నిలిచిన గొప్ప దేవుడవు తండ్రి. వారిని మరుగు చేసి వాడుకున్న గొప్ప దేవుడవు నాయన. మమ్మల్ని కూడా మరుగు చేసి వాడుకును తండ్రి. అయ్యా మీ దాసులందరినీ కూడా మీ కల్వరి శిలువ ప్రత్యక్షత చాటున బలపరిచి వాడుకును అయ్యా మీకు వందనాలు. జీవాధిపతి మీకు స్తోత్రములు నాయన. ప్రజలు నశించిపోతున్నారయ్యా. అయ్యా రక్షణ లేకుండానే అంతరించిపోతున్నారు తండ్రి. రక్షణ పొందకుండానే బలైపోతున్నారు రాజా. రక్షణ పొందకుండానే అంతరించిపోతున్నారు. రక్షణ పొందకుండానే తుడిచివేయబడుతున్నారు. స్వస్థపరచవా, స్వస్థపరచవా, ప్రజలను బాగు చేయవా. రోగాల నుంచి విడుదల, రోగాల నుంచి స్వస్థత, రోగాలను నీ గాయాలలో ఉన్న ఆ యొక్క స్వస్థత దయచేయండి. రక్తమును ఇదిగో రోగాలలో ఉన్నవారి మీద, బలహీనతల్లో ఉన్నవారి మీద, అయ్యా అనారోగ్యాలలో ఉన్నవారి మీద నీ రక్తము ప్రోక్షించుదును కాక. నీ రక్తమును అయ్యా ప్రతి వారి మీద కుమరించుదును కాక. నీ రక్తమును వారు శుద్ధీకరించుదును కాక. నీ రక్తము ప్రతి పాపమును, ప్రతి రోగమును తీర్చివేయును కాక. కార్యాలు చేసి నీవే మహిమ పొందమని ప్రతి వారిని కూడా అన్ని సమస్యలు విడిపించనైనా, అన్ని రంగాల్లోని కూడా దీవెనకరంగా మార్చమని, అన్ని రంగాల్లో వర్ధనాలని కోరుకుంటున్నాను. అయ్యా నీ చేతులకు అప్పగిస్తున్నాను. సహాయం చేయడంతో పరిశుద్ధాత్మను మీ చేతులకు అప్పగిస్తున్నాను. నీ సమయంలో ప్రార్థన చేస్తున్నాను. దయచేయండి ప్రభా. ఈ రోజు మాకు విడుదల దయచేయండి. ఈ పాదశానికి వచ్చి ఉన్నావు, ఈ పాదశానికి వచ్చి ఉన్నావయ్యా. నీ రక్తంలో కడిగి ప్రభా మా పాపములు కడగండి అయ్యా. నా కుటుంబంతో కూడా స్వతంత్రం పొందుకోవాలి ప్రభా. తండ్రి ఈ స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సంఘాన్ని బలపరచండి, విధాసుల కుటుంబాన్ని బలపరచండి, ప్రతి సంఘ బిడ్డలను బలపరచండి అయ్యా. ఉన్నారేమో తండ్రి నీ గొప్ప పొందుకుని ఉన్నారేమో, నీ ఆత్మ లేని వారు ఇక్కడ ఇంకా ఉన్నారేమో, ఇంకా జైలు శిక్షలో ప్రతిగా ఉన్నారేమో ప్రభా. అటు వారికి ఇప్పుడు విడుదల కలుగును గాక. ఏదైనా క్రీస్తును ప్రభా బంధకాలతో దిగపోవాలి కాక తండ్రి. స్తోత్రాలు తండ్రి. ప్రతి ఒక్కరిని దర్శితులు అడుగుతున్నానయ్యా. మీ దాసులను దీవించండి, మీ దాసుల పరిచయాన్ని ప్రభా వారి కుటుంబాన్ని దీవించండి. Yes,
10 నిమిషాలు దైవజనుడికి అవకాశాన్ని ఇవ్వటం, అవకాశాన్ని సేవకులు వినియోగించుకొని దేవుని వాక్యంలో నడిపిస్తారు. దేవుడు నామమునకు మహిమ కలుగును గాక. ఆహ్వానించిన సేవకులకి వేరే పాస్టర్ కూడా తెలియజేస్తున్నాను. పేరు పాస్టర్ కూడా ఉన్నారు. ఇంకా నాకంటే అనుభవం వారు పెద్దవారు సేవకులు ఉన్నారు. వారందరూ కూడా నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ బోర్డు మరి ఫ్యాట్ వాయించిన తెలియజేస్తున్నాను. ఇప్పుడు వచ్చిన వాతావరణం అనవసరమైన పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం బట్టి మందవరకు చేరి ఈ రీతిగా ప్రభుత్వంలో ఆనందించడానికి ప్రభు చూపించిన దేవుడికి మనమందరం కూడా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా ఇక్కడ రాగానే అయ్యగారు వాళ్ళకు వాక్యం చదివించారు. ఏంటి ఆ వాక్యం నాకు గుర్తుందా? ప్రార్థన చేయించే ముందు ఒక వాక్యాన్ని చదివించారు. గలతీ పత్రిక 5వ అధ్యాయం ఒకసారి అందరం కూడా చదువుతాం. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యముల కాడి కింద చిక్కుకొనండి. హల్లెలూయా. చూడండి, మరలా దాస్యం అనే కాడి కింద చిక్కుకొనగడి అంటే దాస్యం అనే కాడి కింద మళ్ళా చిక్కుకుంటారా చిక్కుకోవట్లేదా అంటే వాక్యం ఏం చెప్తుందంటే దాస్యం అనే కాడి కింద మీరు చిక్కుకుంటున్నారు కనుక చిక్కుకోనకుండా జాగ్రత్తగా ఉండండి. మీకు క్రీస్తు స్వాతంత్రాన్ని అనుగ్రహించారు. ఈ స్వాతంత్రం అనుగ్రహించినప్పుడు స్వతంత్రంగా ఉన్నారు కనుక మరలా దాస్యం అనే కాడి కిందకి మీరు చిక్కుకొనగడి అని వాక్యం సెలవిస్తుంది. మునుపు మనమందరం కూడా ఎలా ఉన్నాం? పాపానికి దాసులుగా ఉన్నాం. పాపానికి దాసులుగా ఉన్న మనల్ని ఆయన విడిపించారు. విడిపించిన తర్వాత మనలో ఆ పాపంలో చిక్కబడే పరిస్థితులు సంభవించవా? చెప్పాలి అందరూ కూడా, సంభవించవా? ఆ పరిస్థితులు వస్తూ ఉంటాయి. కానీ వాటిలో నుంచి మనం చిక్కబడకుండా ప్రభు సన్నిధిలో విడుదల పొంది ప్రార్థన చేసి స్వతంత్రులుగా మనం నడుచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పాపము ఏ విధంగా మనిషిలోకి ప్రవేశిస్తుంది? ఒక విధంగా చూసినట్టు యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులు కూడా వెళుతుండగా మరి భోజనం చేస్తూ ఉంటే శిష్యులందరూ కూడా చేతులు కడుక్కోకుండా మీ శిష్యులందరూ కూడా భోజనం చేస్తున్నారు అని చెప్పేసి ఆ శాస్త్రులు పరిచయం అంటారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, బయట నుండి లోపలికి వెళ్ళే దాని వలన అపవిత్రత రాదు, కానీ హృదయం నుండి బయటకు వెళ్ళేది మనిషిని అపవిత్రపరుస్తుందని చెప్తున్న మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక వ్యక్తిని, మనిషిని ఏ విధంగా పాపంలోకి దాసోహంలోకి తీసుకువెళ్తుంది, ఏ విధంగా మనిషిని అపవిత్రత పరుస్తుంది అని మనం చూసినట్లయితే ఒక మనిషిని 5 రకాలుగా మనిషిని అపవిత్రతలోకి తీసుకెళ్తూ ఉంటుంది. ఏంటి 5 విషయాలంటే, మొదటి మాటగా చూసినట్లయితే మనకు చూపు ద్వారా అనేకులు అపవిత్రతలోకి పాపంలోకి వెళ్ళిపోతున్నారు. మొదటిగా ఆదము గారు కూడా దేనిలో పడిపోయారు? చూపులో చిక్కబడిపోయారు. మొదటిగా అపవాది ఏం చేస్తుందంటే చూపు ద్వారా మనిషిని అపవిత్రపరుస్తుంది, పాపానికి దాసులుగా చేస్తూ ఉంది, పాపానికి బానిసగా చేస్తూ ఉంది. ఆ పాపం నుంచి ప్రభు విడిపించారు. ఇంకా చూసినట్లయితే అనేకులు చూపుల ద్వారా పడిపోతా ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో పడిపోయిన వారు ఉన్నారా లేరంటే చాలా మంది పడిపోయారు. కానీ పడిపోయిన స్థితిలోనే లేరు. పడిపోయిన వారు మరలా ప్రభుత్వంలో ప్రార్థన చేసి మరలా వాళ్ళు లేచారు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో సంసోను పడిపోయాడు, దావీదు పడిపోయాడు. చూసినట్టయితే అనేకులు ఇక చూపు విషయంలో చాలా మంది పడిపోయారు. పడిపోయిన స్థితిలోనే లేరండి వాళ్ళందరూ కూడా. నేటి దినాల్లో చూసినట్టయితే యవనస్తులు మరి ముఖ్యంగా చూసినట్టయితే సినిమా పోస్టర్ ద్వారా చూసి పడిపోతున్నారు. ఇంకా అశ్లీలమైన చిత్రాలు యూట్యూబ్ లో చూసి అపవిత్రమైనవన్నీ చూసి
కంటికి నచ్చినవన్నీ కూడా చూసి ఆశించడం వలన అపవిత్రతలో పడిపోతున్నారు. మనిషిని అపవిత్రతలోకి, పాపంలోకి విడిచికెళ్ళిపోతూ ఉంది. మొదటిగా మనుషులోకి ప్రవేశించేది ఏంటంటే చూపు ద్వారా అపవిత్రత. చూపు ద్వారా మన జీవితాన్ని అపవిత్రపరుచుకుంటూ ఉన్నాం. ఈ నేత్రాశ వలన మనం అపవిత్రతగా దేవుని యొక్క పరిశుద్ధతను పొందుకోలేకుండా, పరిశుద్ధతలో నిలబడలేకుండా మనల్ని అపవాది ఏం చేస్తుంది? చూపు ద్వారా ప్రతి వ్యక్తిని కూడా పడవేస్తూ ఉన్నది. కనుక నీ కన్ను, ప్రభు వారు చెప్తూ ఉన్నారు ఏమని? నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచినలా దాన్ని నరికి పారవేయము. నీ చెయ్యి అభ్యంతరపరిస్తే దాన్ని నరికి పారవేయము. నీ కాలు అభ్యంతరపరిస్తే దాన్ని నరికి పారవేయి. అయ్యా చూడకూడదు అనుకుంటున్నానన్నా, చూస్తూ ఉన్నాను అన్న. అభ్యంతరమైన వాటిని జోలికి వెళ్ళకూడదు అనుకుంటున్నాను, మళ్ళా వెళ్ళిపోతూ ఉన్నాను అని చెప్పేసి అంటూ ఉన్నారు. కానీ ఇక్కడ నరికి పారవేయండి అని చెప్పేసి ఖచ్చితంగా చెప్తున్నాడు. ఎందుకంటే పరిశుద్ధుడిగా మనం జీవించాలి. దాస్యం అనే కార్యక్రమంగా మళ్ళా మనం చిక్కుకొనకూడదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దాస్యం అనే కార్యక్రమం చిక్కుకొనకూడదు. పాపంలో ఉన్న మనల్ని ఆయన రక్తంలో కడిగి శుద్ధీకరించి పరిశుద్ధులుగా మార్చి ఆ దాస్యం అనే కాడి నుంచి మనందరినీ కూడా ఆయన విడిపించాడు. మళ్ళా దాస్యంలోకి మనమందరం కూడా వెళ్ళకూడదు. రెండో మాటగా చూసినట్లయితే వినడం ద్వారా మనం పాపంలో పడిపోతున్నాం. ఏమింటున్నాం? చెడ్డ మాటలు, చెడు మాటలన్నీ వింటూ ఉన్నాం. ఇరుగు పొరుగు వారి గురించి, స్త్రీల గురించి, భార్య భర్తల గురించి, ఆ యొక్క సినిమాలో చూసే ఆ యొక్క జోకుల గురించి, అనేకమైన విషయాలన్నీ చెడ్డవన్నీ కూడా విని మనం జీవితంలో అపవిత్రత తెచ్చుకుంటూ ఉన్నాం. దానివల్ల ఆ చెడు వినకూడదని వాక్యం సెలవిస్తూ ఉంది. కానీ చెడులోకి మనం వెళ్ళిపోతున్నాం. పరిశుద్ధమైన మంచి దేవుని వాక్యాన్ని వినేదానికన్నా ఏమన్నారు ఈ రోజుల్లో? ఏమన్నారండి? సీరియల్లో వచ్చే మాటలు, సినిమా మాటలు, ఇరుగు పొరుగు వారి గురించి, ఆ జబర్దస్తి, ఇంకా చూసినట్టే అనేకమైన వాటి గురించి వింటూ ఉన్నారు. విన్న వాటిని ఏం చేస్తున్నారు అంటే మూడోదిగా చూస్తున్నట్టు మాట్లాడుతున్నారు. మాట్లాడటం కూడా మరి మూడో మాటగా చూసినట్టే మాట్లాడటం ద్వారా కూడా మనిషి అపవిత్రత చెందుతున్నాడు. ఏం మాట్లాడుతున్నారు? బూతులు మాట్లాడుతూ ఉన్నారు. లేకపోయిన పోకిరి మాటలు, కుళ్ళు జోకులు, అపవిత్రమైన మాటలన్నీ కూడా నోటి ద్వారా మాట్లాడుతున్నారు. దీనివల్ల మనుషులకి వస్తుంది అపవిత్రత వస్తుంది. ఈ అపవిత్రమైన అయ్యా మాట్లాడకూడదు అనుకుంటున్నాను, కానీ మళ్ళా ఏమవుతున్నాను? మళ్ళా బూతులు మాట్లాడుతున్నాను, మళ్ళా చెడ్డ మాటలు మాట్లాడుతున్నారు అని ప్రతి ఒక్కరు కూడా ఆ మాటల్లోకి మళ్ళా నిదానంగా తెలియకుండా వాళ్ళు ఏమవుతున్నారు? ఆ పాపం అనే దాస్యం కింద వాళ్ళు చిక్కబడిపోతున్నారు. నేను పాపంలో చిక్కబడుతున్నాననే గ్రహింపు కూడా ప్రతి ఒక్కరిలో కూడా కలగట్లేదు. ఏమైంది? చిన్నగా ఏమైంది? చిన్న మాట అంటే ఏమైంది? చిన్నగా చూస్తే ఏమైంది? చిన్నగా ఏదో చెడ్డ మాట దాన్ని వినడం వల్ల అపవిత్రత చెందుతావా అంటే వినడం వల్ల అపవిత్రత చెందుతున్నాం, చూడడం వల్ల అపవిత్రత చెందుతున్నాం. చూడండి, ఇంకా తర్వాత చూసినట్టే మాట్లాడటం వల్ల మన జీవితంలోకి ఏం జరుగుతుంది? అపవిత్రత కలుగుతుంది. మళ్ళా పాపం అనే దాస్తి కింద ప్రతి ఒక్కరు కూడా చెక్కబడిపోతున్నారు. ఎవరికి ఏ యొక్క చూసినట్టయితే ప్రతి ఒక్కరు కూడా ఏదైతే నీకు ఇష్టమైతే ఉంటుందో అపవాది ఏం చేస్తాడు? అదే నీ యొక్కకు తీసుకొచ్చి పెడతా ఉంటాడు. నీ హృదయం దేని మీద అయితే ఆశ కలిగి ఉందో ఆ ఆశ కలిగిన దేవుని అపవాదిని ఎదురు తీసుకొస్తా ఉంటాడు. నేను కూడా చెప్తున్నాను, చూడండి, నేను కూడా ఒకప్పుడు బాగా మందు తాగేవాడిని. తాగుతూ ఉన్నది మానేసిన తర్వాత ఏమైంది అని చూసినట్టయితే చూడండి, ఇక ఉచితంగా మందు తీసుకొచ్చి నాకు బాటిల్స్ తీసుకొచ్చి ఇస్తా ఉన్నారు. తాగన్నా, ఇదిగో మరి బర్త్డే పార్టీ, నువ్వు తాగపోతే ఎట్ట, మరి ఇప్పుడు వరకు మాతో ఉన్నావు, ఈ ఒకసారి తాగడానికి మానేసాయి. ఇదిగో పలానా వ్యక్తి ఉన్నాడు, వాడు చూసినట్టు 6 నెలలు తాగడం మానేశాడు, మళ్ళా మామూలు అయిపోయాడు అని చెప్పేసి వాళ్ళ అనుభవాలన్నీ కూడా చెప్పుకోవడం జరిగింది. అయితే నేను ఒకటన్నా, అయ్యా నేను ప్రభుని నమ్ముకున్నాను, మళ్ళా నేను వాటి జోడికి వెళ్ళను. సరే, మీ యొక్క అనుభవాలు నేను చెప్తున్నారు కనుక నా అనుభవాన్ని కూడా మీరు చూడండి అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రేరేపణ కలగజేస్తాడు అపవాది స్నేహితుల ద్వారా, బంధువుల ద్వారా. చూడండి, పూర్వం ఎవరితో సహవాసం
సహవాసం చేస్తావో ఆ సహవాసం ద్వారా నిన్ను ఏదో రకంగా ఏం చేస్తాడు, చిక్కించుకోవాలని అపవాది ఎదురు చూస్తూ ఉంటాడు. ఏ రకంగా నువ్వు చిక్కబడతావు, ఏది నీకు అవసరం, దేని మీద నువ్వు మనసు పెడుతున్నావు, ఆ విషయాలన్నీ కూడా నీకు ఇష్టమైన తీసుకొచ్చి ఎదురు పెడతాడు. అప్పుడు మీరు ఏం చేస్తారు? టీవీ చూసే బాగా సీరియల్ చూసే అలవాటు ఉందనుకో, తీసుకొచ్చి సీరియల్, మంచి సీరియల్ తీసుకొచ్చి పెడతా ఉంటాడు. ఇక అక్కడి నుంచి మీరు కదులుతారా కదలరా? పొరపాటును కదలరు. పనులన్నీ కూడా ముందుగా చేసుకుని ఆ సీరియల్ దగ్గరే కూర్చుంటాం. ఆ యొక్క గుళ్ళు జోకులను వినుకుంటూ లేకపోతే చెత్త అంతా కూడా తీసుకొచ్చి అపవిత్రత హృదయంలో చేసుకుంటూ ఉంటాం. దానివల్ల మనిషి అపవిత్రత చెందుతాడు, తెలియకుండానే పాపానికి దాసునిగా మార్చబడుతున్నాడు. మూడో మాటగా చూసి, నాలుగో మాటగా చూసినట్టయితే హృదయ ఆలోచనలను మనం తొలగిపోతున్నాం. మన తలములు మనం చెడగొడతా ఉన్నాయి. చూడటం వల్ల, వినటం వల్ల, మాట్లాడటం వల్ల ఏం జరుగుతుందంటే మన ఆలోచన విధానం చెడిపోతా ఉంది. మన తలంపులు చెడిపోతా ఉన్నాయి. దుష్టుని ఆలోచించప్పుడు నడవక, పాపల మార్గం నడవక, అపహాసులు కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రం దివారాత్రం ధ్యానించేవాడు ధన్యుడు. అపవాది ఏం చేస్తుంది? మొదలుగా నీకు ఆలోచన చెడగొడతా ఉన్నాడు, నీ తలంపులు చెడగొడతా ఉన్నాడు, నీ ఉద్దేశాన్ని చెడగొడతా ఉన్నాడు. కనుక ఆలోచన చేస్తున్నాం, ఇది మంచా చెడా? చాలా జాగ్రత్తగా ఆలోచించండి. చూడండి, మనం ఏమి వింటున్నాం, ఏమి చూస్తున్నాం, ఏమి మాట్లాడుతున్నాం, ఏమి ఆలోచిస్తున్నాం. అందుకని ఆదికాండంలో ఒక మాట చదువుకుందాం. ఆదికాండం ఒకసారి కూడా చూడండి, మనం ఏ విషయంలో తొలగిపోతున్నాం అంటే మొదటిగా మనం సరి చేసుకోవాల్సిన విషయం ఏమంటే ఒకసారి చూద్దాం అందరం కూడా. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయములోని తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు ఎంతో యెహోవా సంతాపము నొంది తన హృదయంలో నడుచుకున్నాడు. దేవుడు నడుచుకుంటున్నాడు. కారణం ఏంటంటే హృదయంలో ఉన్న తలంపులను చెడిపోతా ఉన్నాయంట. చూడండి, చాలా జాగ్రత్తగా చూసినట్టే వారు హృదయంలో యొక్క తలంపులని ఊహాంతియు కేవలం ఎల్లప్పుడూ చెడ్డది. ఊహంలో తొలగిపోతూ ఉన్నాం, ఆలోచనలో తొలగిపోతున్నాం. మన ఆలోచనలు మనల్ని చెరుపు వేస్తూ ఉన్నాయి, మన ఆలోచన మనల్ని ప్రతిదోవను పట్టిస్తూ ఉన్నాయి. ఆలోచన విషయంలో మనం తొలగిపోతూ ఉన్నాం. చూడండి, ఈ ఆలోచన మనం ఏం చేస్తున్నాయి? వేధిస్తూ ఉన్నాయి. పైకి భక్తి గలవారిగా కనబడతాం, భక్తి పరుడుగా కనబడతాం. కానీ మనిషి యొక్క తలంపులన్నీ కూడా ఏమైనా చెడిపోయినాయి. ఊహలు చెడిపోతున్నాయి, తలంపులు చెడిపోతున్నాయి, ఉద్దేశాలు చెడిపోతున్నాయి. ఈ ఉద్దేశాల నుంచి, ఊహల నుంచి మనం అందరూ కూడా బయటికి రావాలి. ఇవన్నీ కూడా మనం ప్రభుత్వంలోకి వచ్చి ప్రభుత్వంలో పశ్చాత్తపడి ప్రార్థన చేసి ఆ యొక్క దేవుడు అనుగ్రహించే స్వాతంత్రాన్ని మనం అనుభవించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, 5వ మాటగా చూసినట్లయితే 5వ మాటకి నేనే దాసుల గృహం నుండి నేను రప్పించిను. నేను తప్ప వేరొక దేవుడు నీకు లేడు. పైన ఆకాశం ఉందే కానీ, కింద భూమి ఉందే కానీ నీవు విగ్రహం చేసుకోకూడదు. హల్లెలూయా. ఈ పాపం విడిపించింది యేసుక్రీస్తు వారే. తన అమూల్యమైన రక్తంతో 2000 సంవత్సరాల ఈ లోకంలో జీవించి ఎవరి కాలమందు నీ కొరకు రక్తం చిందించిన వాడు. ఆలోచిస్తున్నారు మీరు? అసలు రక్షణ పొందుతున్నారు, మారు మనసు పొందుతున్నారా? వాక్యం వింటున్నారే కానీ వాక్యాన్ని మీరు భద్రపరుచుకుంటున్నారా? గాఢ నిద్రపోతున్నారు. దేవుడు శపిస్తాడా? ఆశీర్వదిస్తాడా? అబ్రహాము భయపడకము, మీరు నక్షత్రం వలె తీసుకోవాలి జీవితంలో ఉన్నవాడు వెంటనే మాట మార్చాడు. అబ్రహాముతో గాఢ నిద్ర కలగటం వల్ల మాట మార్చాడు. ప్రేమిళ్ళరా, ప్రార్థన అయిపోయాక నువ్వు ఇంటికి ఏం చేస్తున్నావు? వాక్యాన్ని ధ్యానిస్తున్నావా? వాక్యస్థిరమైన జీవితం నువ్వు జీవిస్తున్నావా? ప్రేమిళ్ళరా, అబ్రహాము వలె నిద్రపోతున్నావా?
ప్రేమ నేనే ఐగుప్తు నుండి విడిపించిన వాడిని. నిజమైన స్వతంత్రము ఈ రోజు యేసుక్రీస్తు వారు మరణించడం వల్ల వచ్చింది. ప్రియబిడ్డలారా, నాయకుల వల్ల మనకు రాలేదు, అధికారి వల్ల మనకు రాలేదు. ఒక యేసుక్రీస్తు వల్ల ఈ రోజు మనం జీవించడం. హల్లెలూయా! ఆయన వల్ల మనం ఆ రక్తంలో కడగబట్టే మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము. బైబిల్లో రాయబడింది, మీరు ఎందుకు నశించిపోతున్నారంటే మారు మనసు నొందక మీరు నశించిపోతారు. లోకస్తులతో రాయబడింది. ప్రియబిడ్డలారా, మారు మనసు నొందక మీరు నశించిపోతున్నారని రాయబడింది. మార్కు సువార్త రక్షించబడిన వాడు ఈయన రక్షించబడినవాడు వాడు రక్షించబడుతున్నాడు అంట. ప్రియబిడ్డరా, విన్నవాడు రక్షించబడుతున్నావు, వారికి శిక్ష ఏముండదు. ప్రియబిడ్డరా, వినాలి వినాలి. అబ్రహాము దీవించబడిందంటే ఇది నిమిత్తం దీవించబడ్డాడు. అబ్రహాము ఇది నిమిత్తం దీవించబడ్డాడు. చూడండి ఒకసారి రోమా పత్రిక 4వ అధ్యాయము మొదటి కాడి చదువుదాం. రోమా 4 కాడి నుంచి. కాబట్టి శరీరం విషయమై మన మూల పురుషుడకు అబ్రహామునకు ఏమి దొరికినది అందుకు అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతులను తీర్చబడిన యెడల అతనికి అతిశయ కారణము కలుగును గాని అది దేవుని ఎదుట కలుగదు. లేఖనమేమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. హల్లెలూయా! అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది నీతిగా ఎంచబడెను. ఎంతమంది మనం దేవుణ్ణి నమ్ముతున్నాము, ఎంతమంది మనం విశ్వసిస్తున్నాము, ఎంతమంది దేవుడు ఆత్మ మనం పొందుకుంటున్నాము, గాఢ నిద్రలో మనం ఉంటున్నామా? బిడ్డరా, దేని లోకంలో మనం ఆరాధిస్తున్నాము, దేని మనం పూజిస్తున్నాము? అసలు ఆయన రోషం గల దేవుడు. ప్రియ బిడ్డరా, ఆయన రోషం గల దేవుడు. చదువుదా, ఇంకా ముందుకు వద్దాం మనం. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. క్రియలు కావాలి ప్రేమల. క్రియలు ఏం చెప్పిన అవసరం, పాటలు పాడటం కాదు కానీ క్రియలు కావాలి. క్రియలు లేని వాడు నా వాడు కాడు. అబ్రహాము దీవించావు ప్రభువా, ఇసాకును దీవించావు, దావీదును దీవించావు అంటే దావీదు ఎన్నిసార్లు ప్రార్థన చేశాడో తెలుసా? ఒక మాట చూద్దాం, గొప్ప అని చెప్పట్లేదు ప్రేమిడరా, నాకు చదువు లేదు, పక్క విగ్రహాల నుంచి వచ్చిన వాడిని, నేను షుగర్ బీపీ ఫిట్స్ అన్ని వ్యాధులతో నేను ఉన్నవాడిని. 2014లో దేవుడు నన్ను పిలిచాడు. చదువు లేదు నాకు ప్రేమిడ, ఎందుకు పనికివాడిని నేను. నిజమైన విడుదల నాకు వచ్చింది. ఇప్పుడు చీకటి శక్తులతో, అంధకార శక్తులతో, లోకమాంత్ర శక్తులతో పూజారిగా నేను జీవిస్తున్నప్పుడు, పాపంలో జీవిస్తున్నప్పుడు, స్వతంత్ర విడుదల తెలియనప్పుడు ప్రేమిడరా, యేసు రక్తం ద్వారా నేను శుద్ధీకరించబడ్డాను. హల్లెలూయా! ప్రేమిడరా, చదువు లేకపోయినా నేను బైబిల్ 9 సార్లు చదివాను. హల్లెలూయా! మోకాళ్ళ మీద బైబిల్ పూర్తి చేశాను. నేను గొప్ప చెప్పట్లేదు, మోకాళ్ళ మీద బైబిల్ చదివాను నేను. ఇప్పుడు 10వ సారి బైబిల్ చదువుతాను. క్రియలు కావాలి. ఖాళీ ఉన్న సమయంలో గాఢ నిద్రపోవడం కాదు, గాఢ నిద్రపోవడం కాదు ప్రేమిడ, ధ్యానించాలి, బైబిల్ చదవాలి. శాంత పని మానేసిన ప్రేమిడని పూజారిగా 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టాను. తింటానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక, తొడుకోడానికి వస్త్రాలు లేక ప్రేమిడరా, ఫిట్స్ వచ్చాయి నాకు. ఎన్నోసారి ఫిట్స్, 4 సార్లు సరిపోయి లేచాను నేను. 4 సార్లు గొర్రెతో రుజువు వచ్చుండగా నన్ను 2-3 కలిసి బండి కట్టుకెళ్ళిపోయి ఊళ్ళో తీసుకెళ్తే, అయ్యా ఇతను చాలా లావుగా ఉన్నాడు, ఇతను ఎప్పుడో చనిపోయాడు అన్నప్పుడు 1 గంటప్పుడు నాకు కోమలో పోయినప్పుడు 4 గంటలు మళ్ళీ లేచేవాడిని. 14 సంవత్సరాల వయసప్పుడు పెద్ద పాము నా కనపడి ఇంట్లో పెద్ద సొట్టేసి పామును ఆవరించి 10 సంవత్సరాలు నేను సాతాన్ అంధకారంలో బతికాను. సాతాన్ అంధకారంలో పిచ్చి పిచ్చిగా మాట్లాడేవాడిని, మెంటల్ గా మాట్లాడేవాడిని. హాస్పిటల్ ఏదో నన్ను తీసుకెళ్లారు. ఎన్ని మందులు వాడిపోయినా నాకు తగ్గదు. 216 షుగర్ నాకు. 2014 కాసులో 3 ప్లస్, రక్తంలో గిద్దెలో, కాసులో రక్తం వెళ్తుంది 3-4 గిద్దెలో, కాళ్ళు మంటలో పిడుస్తూ చేతబడి శక్తులతో పీడించబడినప్పుడు ఈ లోకంలో ఎవరి వల్ల నాకు బిడ్డ రాలేదు. ఈ లోకంలో ఎవరి వల్ల బిడ్డ రాలేదు. దేవుడు లేడని అనుకునేవాడిని. కానీ నా యేసయ్య నా కొరకు దిగి వచ్చి ఆయన నాతో దర్శనం ఇచ్చి ప్రేమ బిడ్డరా ఈ రోజు ముందు నిలబెట్టాడు. హల్లెలూయా! ఎన్నో వేలు ఖర్చు పెట్టాడు ప్రేమ బిడ్డరా, ఎన్నో అవమానాలు. మా అమ్మగారు మన రక్త సంబంధం నన్ను చూసి వేశారు. చేతి పని మానేశారు. రోజుకి 5,000 రూపాయలకు వచ్చే పని మానేశారు. ప్రేమ ఒక్క మెడిసిన్ కూడా నేను వాడలేదు. షుగర్ ఒక్క బిల్ల కూడా వాడలేదు. ఫిట్స్ కానీ అన్నీ కూడా ఒక మెడిసిన్ వాడలేదు. కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉందని కూడా అన్నారు. ఒక్క
ఒక మెడిసిన్ కూడా వాడుతుంది. నా దేవుడి క్రియలు ప్రేమ బిడ్డరా, నిత్యము రోజుకు 4 గంటలు ప్రార్థన చేస్తాను. తెల్లవారు గంటలు లేచి 3 గంటలు పూర్తి చేస్తాను. మళ్ళీ ఖాళీగా ఉన్నప్పుడు గంట, రోజుకు 4 గంటల ప్రార్థన చేయబోతు నాకు తల్లికి వచ్చేసింది. ప్రేమ బిడ్డరా, వాక్యం చదువుతాను. ప్రేమ బిడ్డరా, వాక్యాన్ని క్రియలు కావాలి. అబ్రహాములో నిద్రపోవడం కాదు, అబ్రహాము వలె శపించబడటం కాదు. ఇదిగో అబ్రహాము కుమారుడు, మనము శపించబడుతున్నాం ఈ రోజున. మనం నిత్యము మనం శపించబడకూడదు. యేసు క్రీస్తు వల్ల రక్తంలో మనం కడగబడితే స్వతంత్రం, నిజమైన స్వతంత్రం ఇచ్చుకుంటుంది. ఇంకా ఎన్ని సంవత్సరాలు మీరు ఈ లోకంలో ఉంటారు? ఎన్ని సంవత్సరాలు మీరు మారు మనసు పొందరు? ఎన్ని సంవత్సరాలు భారతదేశంలో పొందరు? బిడ్డరా, యమన కాలంలో నా భార్య నేను కలిసి అయ్యగారి దగ్గరికి వచ్చాం. పెట్టుకున్నాం అయ్యగారు, అయ్యా ఆ రోజు కరెక్ట్ గా దేవుడిని తెలుసుకొని 4 రోజులు అవుతుంది, 25 రోజులు వేస్తుంది. పుస్తకం 22 రోజులే ఉన్నది. పౌలు దమస్కి వెళ్తా ఉంటే దర్శనం కనపడినప్పుడు వెంటనే ఆయన పాపాలు ఒప్పుకొని మారు మనసు పొందాడు. అడిగారయ్యా, యమన కాలంలో ఉన్నావు, నీవు భారతదేశం అంటున్నావు, నువ్వు నిలవగలవా ఈ లోకంలో? ఈ లోకము పాపము లోకము, పాపాన్ని ఏదే లోకం ఇది, నువ్వు నిలవగలవా అని చెప్పారు. అయ్యా ఈ లోకంలో నాకేమి వద్దు ప్రభు, నాకేమి ఈ లోకంలో నాకేమి వద్దు. ఇక నా భార్యని వెంటనే 20 రోజులకే రండి. అసలు 20 రోజులకే మారు మనసు పొందాం. టీవీ చూడక 5 సంవత్సరాలండి. అంటే టీవీ అమ్మేశానండి అంతే. నా పిల్లలు అల్లాడిపోతున్నారు. ఎన్ని సినిమాలు చూసేవాడు, ఎంత పాపం లోకంలో ఉన్నాను. ప్రేమడరా, ఆ లోకంలో బతికేటప్పుడు నాకు ప్రేమ ఏంటో తెలియదు, జాలి ఏంటో తెలియదు, జ్ఞానం ఏంటో తెలియదు, బ్రతకటం ఏంటో తెలియదు. కానీ నా యేసయ్య ఎప్పుడైతే నన్ను తాకాడు, నా యేసయ్య ఎప్పుడైతే నా జీవితంలోకి వచ్చాడు, నా కుటుంబంలోకి వచ్చాడు, 6 గదులు ఇల్లు ఫౌండేషన్ చేసాం. హల్లెలూయా! 6 గదులు ఇల్లు ఫౌండేషన్ చేసి 2 లక్షలు పెట్టి టాటా కిట్లో 20 సంవత్సరాలు ఉన్నాం. మీరు వర్షం కురిసినప్పుడు ఈ లోపు నీళ్ళలో ఉండి రాత్రంతా ప్రార్థన చేసుకుని నిలబడే అమ్మగారు, నేను నిలబడే ప్రార్థన. వీళ్ళంతా నిండిపోయినప్పుడు సింహాల బకెట్తో, బండి లేక, డబ్బులు లేక అప్పులు పాలయ్యేది. నా దేవుడు గోరిగూడెంలో నాకు 3 సెంట్లు స్థలం ఊపిరి ఇప్పించాడు. హల్లెలూయా! రోడ్డు పక్క ఉంటే అక్కడ మందిరం కట్టబడింది. తర్వాత త్వరలో కూడా పరిచర్య, నేను అక్కడ కూడా రేకులేసి గోడ కట్టాము. రేపు 2 పరిచర్య దేవుడు నాకు అప్పచెప్పాడు. కొత్త బండి ఇచ్చాడు దేవుడు, నాకు ఆరోగ్యం ఇచ్చాడు. ప్రేమిడరా, నిజమైన స్వతంత్రంలో నేను దేవుడు వారసుడుగా బతుకుతున్నాడు, దేవుడు కుమారుడుగా బతుకుతున్నాడు, దేవుడు బిడ్డగా నేను చెప్పు. క్రీస్తు అంటే ప్రేమిడరా, క్రైస్తుడు అంటే క్రీస్తుని కలిగి ఉండాలి. క్రైస్తుడు అంటే ఒట్టి మాటలు కాదు, ఉప్పుగా ఉండాలి. ఉప్పుగా ఉండకూడదు, ఉప్పుగా ఉండాలి. ప్రేమిడరా, క్రైస్తులు అని చెప్పుకోవడం కాదు, కానీ క్రీస్తుని కలిగిన వాడే క్రైస్తుడు. ప్రేమిడరా, క్రియలు కావాలి. అబ్రహాము దేవుడు నమ్మును, అది నీతిగా ఎంచబడింది. క్రియలు లేనివాడు నావాడు కాదు. బైబిల్ బాగా చదవండి, బాగా ధ్యానించండి. ఖాళీ ఉంటాయేమో పాటలు నేర్చుకోండి, ప్రార్థన నేర్చుకోండి, రక్షణ పొందండి. ప్రేమిడరా, ఎంతో మరణకర వ్యాధులు వస్తున్నాయి. ప్రేమిడ, కరోనా వ్యాధి, అనేక వ్యాధులు. రేపు దినం మనకు తెలియదు. ప్రేమిడ, నా తల్లిదండ్రులకు ప్రార్థన చేయాలి, రక్త సంబంధం. ప్రేమిడరా, రాబోయే దినాలు భయంకరమైన దినం. గొప్ప దేవుడు కాబట్టి నేను మీకు 2 చేతులెత్తి దండం పెడుతున్నాను. ఎవరైనా క్రీస్తుని కలిగి లేకపోతే, రక్షణ పొందలేకపోతే, మారుమని ఇంక ఎందుకు ఈ లోకంలో మనం జీవించేది? నేను అడుగుతున్నాను ఒక మాట, 2 నిమిషాలు ముగిస్తాను. నేను ఎందుకు మనం జీవిస్తున్నా ఒక మాట చెప్పండి. ఆస్తులు సంపాదిద్దాం. చాలా మంది మా బిడ్డల కోసం అయ్యా, మా మనవల కోసం అయ్యా, ఒక ఇంటి కాడికి చాలు, మా మనవడికి చెప్తే నా పని అయిపోయింది. నేను పని నిజంగానే అయిపోయింది. ఒక కాడికి వెళ్తే ఒక్క కొడుకు అయ్యా, ఒక ఇంటి కాడికి చాలు. ఆ తర్వాత నేను ముద్దోండేగా. మరణం అంట మనిషికి కారణం. భూతైన మర్మాలు బైబిల్లో రాయబడింది. నాకు చదువు లేదు, నా పేరు తప్ప చదువు రాదు ప్రేమిడ నాకు. కానీ ఎన్ని అవమానాలు అయినా కానీ నా దేవుడు విడిచిపెట్టడం. హల్లెలూయా! దేవుడిని మనం కలిగి ఉండాలి. గాఢ నిద్ర మనం విడిచిపెట్టాలి, ప్రార్థన చేయాలి, పాపాన్ని ఖండించాలి, శాతాన్ని ఖండించాలి. ఆత్మ పొందుకుని మనం ఆత్మ లేనివాడు నా వాడు కాదని దేవుడు అంటున్నాడు. పాపులు మనము దేవుడినని యెహోవాతో రాయబడింది. ప్రేమ బిడ్డగా ఫలించి బిడ్డలుగా ఉండాలి, ప్రార్థన బిడ్డలుగా ఉండాలి, ప్రార్థన కుటుంబంగా ఉండాలి, దీవించబడే కుటుంబంగా ఉండాలని మనం చేసుకుంటూ, మరి దైవజనులు దానియేలు గారు ఇక్కడికి వచ్చినప్పుడు నాకు 2 సంవత్సరాల క్రితం ఒంటరిగా ఈ చర్చి కూడా ఇంకెంత కట్టబడలేదు, మందిరం చూసి లోపలికి వచ్చాను. రాగానే అయ్యగారు నన్ను ఆహ్వానించి కూర్చోబెట్టి మర్యాద చేశారు. అప్పటికిప్పుడు కూడా మరి అయ్యగారు ఎంతో దీవించబడ్డారు. ప్రేమ బిడ్డగా క్రియలు నేను అనుకుంటాను, ఎంత కరువు కాలంలో కూడా ప్రార్థన చేయటం, కొంతమంది దైవజనుల్ని పిలవటం. ప్రేమ బిడ్డగా ఈటో నేర్చుకున్నాడు,
తీయటం తెలుసుకున్నాడు. ఏం తెలుసుకున్నాడు? ఈయటం తెలుసుకున్నాడు, తీయటం తెలుసుకున్నాడు. దేవుడికి ఇస్తున్నాడు. నాకు అయ్యగారు ఆశ్చర్యం, ఇంటికి వెళ్తా ఉంటా, ఆలోచిస్తూ ఉంటా, అసలు ఆ నెలకు ఒక మీటింగ్ పెట్టడం ఇంత ఆశీర్వాదం నాకు కూడా ఉంటేనా అనుకుంటా. నేనేం ఆలోచించలేదు ప్రేమ బిడ్డరా, ఇంకా షాప్ పెడదాం, మోటార్ బిగిద్దాం, ఇల్లు కడదాం, నా బిడ్డలు గొప్ప, నా బిడ్డలు దేవుడిని కలిగి ఉన్నారా సార్? నేను ఇలా చదగాలి ప్రేమ బిడ్డరా, రక్షణ పొందండి. వయసు మీద పడినా, వయసు పడినా, ఏదైనా 50, 60 సంవత్సరాలు ఏదైనా కానీ మారు మనసు కావాలి. బైబుల్, ప్రతి ఇంట్లో బైబుల్ కావాలి. ప్రేమల ఆత్మకి సావు లేదు, శరీరానికి సావు ఉంది, వయసుకి సావు ఉంది. ప్రేమల మా నాయన గారు దేవుడు ఎంతగానో ఆయన హెచ్చించారు. పాటలు రాస్తున్నారు, పాటలు రచిస్తున్నారు, పాటలు పాడుతున్నారు. ప్రేమల అభిషేకంతో నింపబడి ఈ ప్రాంతం అంతా కూడా మంచి ఆత్మీయులు ఉండగా నేను వారిని నడిపించదను. ఈ రోజున పొద్దున మొహాన్ని వచ్చావు అందరూ కూడా. ఇల్లేమైందో, ఏ వాకిలేమైందో, లేకపోతే ఏం జరిగిందో మొత్తాన్ని విడిచిపెట్టి దేవుడి మందిరానికి వచ్చేసి వచ్చిన కాడ నుండి మనం అందరం ఇక్కడ చేసిన పని ఏంటి? అక్కడ ఇళ్ళు వాకిళ్ళు వదిలిపెట్టి వచ్చిన కాడ నుంచి మనం చేసిన పని ఏంటంటే మీరు ప్రార్థన చేశారు. మనం ఇక్కడ ఏ కాలక్షేపం చేయలేదండి. ఏదన్నా మీకు కాలక్షేపం చేసినట్టు అనిపించిందా? లేదా కొంచెం టైం స్పెండ్ చేయడం కోసం ఒక డ్యాన్స్ వేయద్దు అని ఇక్కడ డ్యాన్స్ నేర్పించావా? లేదండి. మనం మొదలు పెట్టాము, 3 అయిందండి టైం. మొదలు పెట్టిన కాడ నుంచి ప్రార్థన ప్రార్థన ప్రార్థన, మోకాళ్ళు ప్రార్థన, నుంచుని ప్రార్థన, చేతులెత్తడం, హల్లెలూయా, స్తుతి స్తోత్రం. ఈ రోజున మీ బాడీ, మీ మనస్సు, మీ అంతరంగం అంతా కూడా ప్రార్థనతో నింపబడిపోయింది. ఆమేన్. ఇలాంటి ఒక ప్రార్థన అంతకుముందు మీరు ఎప్పుడైనా చేశారో లేదో కానీ ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మీరు సంపూర్ణ ప్రార్థనలోనే ఉన్నారు. అక్కడ మనం చదివితే ఆ మాట, వారు ప్రార్థించుచు, ప్రార్థించేసిన తర్వాత అని రాయలేదండి. లేకపోతే ప్రార్థన ప్రారంభించక మునుపు అని అనలేదండి. ప్రార్థన చేయమని చెప్పలేదు. ప్రార్థన ముగింపు కాదు అది. ప్రార్థించుచు అంటే అది కంటిన్యూస్ వర్డ్. అది కంటిన్యూగా జరుగుతూ ఉండగా, ప్రార్థన జరుగుతూ ఉండగా, ప్రార్థన కొనసాగింపబడుతూ ఉండగా ఏం జరుగుతుందంట? వారిని నడిపిస్తూ ఉన్నాడు. ఎక్కడికి? నీళ్ల యొద్దకు, నీళ్ల కాలువ యొద్దకు నడిపిస్తున్నాడండి. మరి ప్రార్థించుచూ ఉండేవాళ్ళు వాళ్ళు ఏ మోకాలతో వచ్చారో తెలుసా? ఏడుపు మోకాలతో వచ్చారండి. ఎలా వచ్చారండి? ఏ ఏడుపు? కొంతమందికి కొన్ని ఏడుపులు ఉంటాయి. బైబిల్లో కొన్ని ఏడుపుల గురించి బైబిల్లో రాయబడి ఉందండి. రకరకాల ఏడుపులు. అయితే ఇప్పుడు వాళ్ళు ఏ కన్నీళ్లతో వచ్చినా, కొంతమందికి పిల్లలు లేదనే ఏడుపు, మరి కొంతమంది కుటుంబంలో సమాధానం లేదనే ఏడుపు, మరి కొంతమంది నా యొక్క పరిస్థితులు చక్కబడలేదనే ఏడుపులు, నాకు లోన్ రాలేదనే ఏడుపు, మా అత్త మారట్లేదని ఏడుపు, భర్త మారట్లేదని ఏడుపు, పిల్లలు ఏది ఇస్తున్నారనే ఏడుపు, రకరకాల ఏడుపులతో వచ్చారండి. మీ ఏడుపు రోగాలను గూర్చిన ఏడుపు. యెషయా గ్రంథంలో రాయబడి ఉంది, రోగాలతో ఉండి ఏడుస్తున్నాడు అంట. ఎవరు? మన రాజు అయిన హిజ్కియా. ఆయన ఏడుపులో చాలా యథార్థత కనబడింది. ఆ ఏడుపుకు తగ్గట్టుగా దేవుడు అంటాడు, నీవు కన్నీళ్లు విడవడం నేను చూశాను. ఆమేన్. ఈ రోజున ఇక్కడ మీరు ఏ ఏడుపుతో వచ్చి ప్రార్థన చేశారో మీ ఏడుపులన్నీ దేవుడు చూచును గాక. మీ ఏడుపుకి తగిన ప్రతిఫలం దేవుడు అనుగ్రహించును గాక. రోగమైనా, కుటుంబ సమస్య అయినా, శరీర బలహీనత అయినా, ఆర్థిక వ్యవస్థ అయినా, లేకపోతే మీ భర్తల గురించి, భార్యల గురించి, పిల్లల గురించి, సామాజికంగా లేకపోతే ఏ వ్యవస్థ అయినా కానీ ఆ ఏడుపులన్నిటికీ తగినట్లుగా నీ దుఃఖమును దేవుడు సంతోషముగా మార్చును గాక. లోక సువార్తలు అంటాడు, మీరు ఇప్పుడు ఏడ్చుచున్నారు కానీ తర్వాత మీరు నవ్వుతారు. ఆమేన్.
ప్రసంగి గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, ఏడవటానికి ఒక టైం ఉందంట, నవ్వటానికి మరొక టైం ఉందంట. ఈ రోజున ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మీరు వచ్చారండి. ఏ ఏడుపుతో, ఏ స్వాతంత్రం లేదని, ఏ బంధకాలతో, ఏ దాసత్వంతో మీరు చిక్కబడి ఇక్కడికి వచ్చారో వాటన్నిటిలో నుంచి దేవుడు విడిపించును గాక. ఆమేన్. ఏం చేస్తున్నాడో తెలుసా? విడిపించి మీరు ప్రార్థించుచూ ఉండగా హిజ్కియా ప్రార్థించుచూ ఉండగా, మీరు ఇక్కడ ప్రార్థించుచూ ఉండగా మీ కన్నీళ్ళు ఆయన చూస్తా ఉన్నాడు. ఏం చేస్తున్నాడండి? కన్నీళ్లు చూస్తున్నాడు. పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభు దగ్గరకు వచ్చి పాదాలు పట్టుకొని కన్నీళ్లు గార్చిందండి. ఆ కన్నీళ్లు దేవుడు చూసి నీ పాపాలు క్షమించబడ్డాయి అన్నాడు. హిజ్కియా కన్నీళ్లు దేవుడు చూచి నీవు స్వస్థతను ఉందేవని చెప్పాడు. ఇదిగో శిష్యుల దగ్గర ఏడుస్తూ ఉంటే మీరు ఏడుస్తున్నారు కానీ మీ ఏడుపు సంతోషంగా మార్చబడుతుంది అని చెప్పాడు. ఈ రోజున ఇక్కడ ఉన్న మిమ్ములను కూడా దేవుడు చూచి ఈ విధమైన సమాధానంతో మిమ్మల్ని నింపును గాక. ఆమేన్. మిమ్మల్ని నీళ్ల యొద్దకు నడిపిస్తున్నాడు. నీళ్లు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే అండి, యోహాను సువార్తను చదువుతాం, మీ కడుపులో నుంచి జీవజలపు నదులు ఉబ్బుతాయి, పారుతాయి. ఆ నదుల గురించి ఆ కింద వాక్యాలు చదివితే దేవుడు పొందబోతున్న ఆత్మను గురించి చెప్పాడు. ప్రకటన గ్రంథంలో జీవజలపు నదులు అని రాయబడి ఉన్నాయి. ఆ నది పేరు ఏ పేరండి? ఆ నీళ్ల పేరు జీవజలం. ఆ జీవమునిచ్చే జలం. ఆ జీవమునిచ్చేది ఏంటంటే పరిశుద్ధాత్మ. ఆమేన్. చెప్పండి, ఏంటిది? పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మలో మీరు నింపబడి, పరిశుద్ధాత్మలో ఆనందం, పరిశుద్ధాత్మలో సంతోషం, పరిశుద్ధాత్మలో స్వస్థత, పరిశుద్ధాత్మ ద్వారా బలము, ధైర్యము, శక్తి మీరు పొందుకొందురుగాక. ఆమేన్. ఆరోగ్యమును పొందుకొందురుగాక, ఆనందాన్ని పొందుకొందురుగాక, మీ ముఖములో నవ్వు ఉందునుగాక. ఆమేన్. మీరు కన్నుల నిండుగా ప్రభువులో పరవశించి పాడుదురుగాక. ఆమేన్. ఈ రోజు నీ వాక్యాన్ని గుర్తుపెట్టుకోండి. మీ ప్రార్థన ఇది ఎక్కడితో ఈరోజు ఆగస్టు 15 అయిపోయింది, ఇక మనం ఇంటికి వెళ్ళే కాదు. ఇది మీరు కంటిన్యూగా చేస్తూ ఉండాలి. ప్రార్థన ఆపితే కార్యం చేసినని రాలేదండి. ప్రార్థించుచు మీరు బ్రతికినంతకాలం ఏం చేయాలి? ప్రార్థించుచూనే ఉండాలి. దీనికి ముగింపు లేదా అని అనుకోకూడదు. నువ్వు ప్రార్థన ముగించావంటే నీ జీవితం ముగించినట్టే. ఒకటి అది గుర్తుపెట్టుకోండి, మనం ముగించేది కాదు. ఇది జరిగించుచూ ఉండేది, జరుగుతూనే ఉండాలి, కొనసాగుతూనే ఉండాలి. ఈరోజు ఇక్కడ చేసాం ప్రార్థన, ఇక్కడ కాళ్ళ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా దీన్ని ఏం చేయాలి? మనం కొనసాగిస్తూనే ఉండాలి. అందుకే ప్రార్థించుచూ ఉండగా వారిని నడిపించును గాక, మిమ్ములను నడిపించును గాక, నీళ్ల యొద్దకు నడిపించును గాక, ఆనందంలోకి మిమ్మల్ని నడిపించును గాక, ఆనందపురములోకి మిమ్మల్ని నడిపించును గాక. ఆమేన్. ప్రతి దుఃఖం, ప్రతి కన్నీళ్ళని దేవుడు నాట్యముగా మార్చును గాక. అందుకే మనకి ఈసారి పాటలు ఏమని పెట్టాం? కన్నీరు నాట్యముగా మార్చాడు. మన కన్నీళ్లు, మన దుఃఖాన్ని ఏం చేశాడంట? మన ప్రతి బాష్ప బిందువులు తుడిచివేసి మనల్ని దేవుడు నాట్యముగా ఆనందించే బిడ్డలుగా మార్చాడు. ఈ వాక్యం మనలో దేవుడు స్థిరపరిచి, బలపరిచి ఆశీర్వదించును గాక. మీ ప్రార్థన ప్రతిఫలాలు దేవుడు మెండుగా నిండుగా మీ మీద కొమ్మరించును గాక. ప్రార్థన చేసుకుందాం. ఎక్కడ వాళ్ళు అక్కడ చక్కగా కళ్ళు మూసుకోండి, మోకాళ్ళు వేయండి. కళ్ళు మూసుకున్నట్లయితే ముగింపు ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా చక్కగా కళ్ళు మూసుకోండి, మోకాళ్ళు ప్రార్థన చేసుకుందాం. ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత అందరికీ ప్రార్థన చేస్తాను. ఒక్కొక్కడు వచ్చి ప్రార్థన చేయించుకొని వరుసల్లో మీరు కూర్చోండి, ఫోన్ చేసి సెలవు తీసుకుందరు. కానీ అందరూ కూడా చక్కగా మోకరించి కళ్ళు మూసుకోండి. మాట్లాడొద్దు, ఎవరు చక్కగా కళ్ళు మూయాలి. ప్రార్థన చేయాలన్నప్పుడు కళ్ళు మూయటమే, ఇటువంటి తిరగకూడదు, ఇటువంటి చూడకూడదు. అందరూ కళ్ళు మూసుకోండి, అందరూ కళ్ళు మూసుకోండి. పాస్టర్ గారు, శ్రీరామపురం సేవ చేసే పాస్టర్ గారు ఈ కార్యక్రమాన్ని ఇంతవరకు జరిగించిన దేవునికి, అలాగే ప్రార్థన, వాక్య ఉపదేశం, పాట, సంఘం,
సమస్త పరిచర్యను బట్టి ఇంతవరకు జరిగించిన దేవుడికి ప్రార్థన చేస్తారు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. వెత్తబడిన వాక్యాలు ఫలభరితముగా దేవుడు చేయాలి. ఒకసారి జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం తండ్రి. ఈ ఆగస్టు నాయన ఇదిగో 15వ తారీఖు నాయన ప్రార్థనా వీరుల సమావేశానికి ప్రభా ఈ దాసుల్ని ఇదిగో తండ్రి అనేక బిడ్డలు స్థలంలోకి నాయన వాయిద్య పరికరాలు వాయించే వారిని ప్రభా ఈ స్థలంలో మీరు తీసుకొచ్చినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. వాతావరణం అనానుకూల పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా ప్రభా ఈ కృపను బట్టి కార్యక్రమాన్ని అధ్యక్షతలో నాయన ఇప్పుడు వరకు నడిపించారయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభా. పరిశుద్ధాత్మదేవుడానికి వందనాలు, స్తోత్రాలు బాబు. అయ్యా ఇదిగో తండ్రి నాయన పాటల్లోనూ ఇదిగో తండ్రి అనేకులు కంఠస్వరాలు ముట్టి మా ప్రభా నీ నామాన్ని చక్కగా కనపరిచే కృపనిచ్చారయ్యా, నీ స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం తండ్రి. అయ్యా అదే రీతిగా ప్రభా అనేకుల కోసం ప్రార్థన చేసే కృప నా తండ్రి నాయన ఈ దినం మీ మందిరంలో మీరు నాయన మీరు అనుగ్రహించిన దాన్ని బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం తండ్రి. ఇదిగో ఏ బిడ్డలైతే నా నీ ప్రార్థనలో పాలు భాగస్తులు అయ్యారో ప్రభా అయ్యా వారి కుటుంబాల్లో తండ్రి నాయన ఇదిగో సమాధానం వెళ్ళును కాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. నీ బిడ్డలు ఇదిగో తండ్రి నాయన అయ్యా ఏడ్చుకుంటూ వచ్చే వారి ఇదిగో తండ్రి నాయన నవ్వుకుంటూ వెళ్ళేటట్లు చేసే దేవుడు అయ్యున్నావు ప్రభా. జ్ఞాపకం చేసుకోండి తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఇదిగో తండ్రి ఈ కార్యక్రమం ద్వారా మా ప్రభా ఈ సత్యాగ్రహం ద్వారా తండ్రి నాయన ఏ స్థలంలోకైతే ఇదిగో తండ్రి నాయన ఇదిగో ప్రభా వాక్య పరిచర్య ఇదిగో తండ్రి నాయన ఇదిగో ప్రభా అందించబడిందో ప్రభా ఆ బిడ్డలు కూడా మార్పు చెంది ప్రభా అయ్యా ఇదిగో తండ్రి సంవత్సరంలో నూతన ఆత్మలు సంఘంలో చేర్చబడి కాగా ప్రార్థన చేస్తా ఉన్నాం మా ప్రభా. దయలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం తండ్రి నాయన. ఈ దాసులను నిలబెట్టి మా ప్రభా చక్కని మాటలు ప్రభా మీరు మాకు అందించారయ్యా. నిజమే తండ్రి నాయన పాపం నుంచి ఇదిగో తండ్రి నాయన మేము ఎలా ఉండాలో ప్రభా ఎలా దూరంగా ఉండాలో తండ్రి నాయన అయ్యా ఇదిగో ప్రార్థన మేము ఎలా చేయాలో తండ్రి నాయన అనేక విషయాలు ఇదిగో తండ్రి నాయన ఇదిగో ప్రభా ఇక్కడతో ఆగేది కాదు మా ప్రభా. ఇదిగో తండ్రి నాయన ఈ స్వాతంత్రం మా ప్రభా ఇదిగో తండ్రి మేము బ్రతికినంత కాలం కూడా ప్రభా ఈ ప్రార్థనలో మేము మా ప్రభా అంచెలంచెలుగా ఎదుగునట్లుగా ప్రభా సంఘాన్ని మీరు తీర్చిదిద్దబోతున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం తండ్రి. దయలో మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన, నీకు వందనాలు, స్తోత్రాలు బాబు. ఇదిగో ఈ కార్యక్రమంలో ప్రభా ఇదిగో తండ్రి ప్రయాణంలో మీరు తోడుగా ఉండి తీసుకొచ్చారయ్యా, నీ స్తోత్రాలు బాబు. అయ్యా తిరిగి నాయన ఇదిగో మాకు వాళ్ళు కూడా మెడుతూ ఉండగా ప్రభా మీ సన్నిధి కాపుదల ఇదిగో తండ్రి ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. ఈ కార్యక్రమం అంతట్లో నాయన పరిశుద్ధాత్మ దేవుడా మీరే అధ్యక్షత వహించి మా ప్రభా మీరు నడిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం తండ్రి నాయన. అయ్యా దయలో జ్ఞాపకం చేసుకోండి మా ప్రభా. అయ్యా మరి ముఖ్యంగా ఇదిగో తండ్రి నాయన ఈ దాసులను కూడా మరి ప్రభా ఇదిగో స్థానికంగా సేవకులను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా, వారిని కూడా మీరు బలపరచండి మా ప్రభా. ఈ పరిచర్య అంచులంచులుగా విస్తరించబడాలి మా ప్రభా, అనేకుల మధ్యలోకి మా ప్రభా అయ్యా ఈ పరిచర్య వెళ్ళడానికి ప్రభా ఈ దాసులను మీరు బలపరచి మీరు తీసుకెళ్ళమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి నాయన. జ్ఞాపకం చేసుకోండి మా ప్రభా. అయ్యా అదే రీతిగా మా ప్రభా ఇదిగో వాయిద్య పరికరాల చేత మా ప్రభా ఈ నామాన్ని చక్కగా గణపరిచే కృప వారికి ఇచ్చినందుకు నీ స్తోత్రాలు బాబు. ఇదిగో తండ్రి నాయన ఇదిగో ప్రభు వారి హస్తాలు ఇంకా మీరు బలపరచండి మా ప్రభా. వారి పరిచయం ఇంకా అనేకుల మధ్యలోకి మా ప్రభా మీరు తీసుకెళ్ళమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి నాయన. ఇంకా అనేక సభల్లో గొప్పగా వాయించగలిగినట్లు కూడా ప్రభా వారిని మీరు తీర్చిదిద్ది మా ప్రభా ఈ పరిచయంలో తండ్రి నాయన ఇప్పటి వరకు నాయన ఇదిగో ప్రభా ఈ కార్యక్రమం అంతటినీ కూడా ప్రభా ఈ నామ మహిమార్థంలో మీరు జరిగించినందుకు నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభా అయ్యా ఇదిగో తండ్రి నాయన మీరే జ్ఞాపకం చేసుకుని ప్రభా అయ్యా ప్రతి విషయాన్ని సన్నిధిలో అర్పిస్తూ మా ప్రభా వేడుకుంటే చిన్న మారణ ప్రార్థన సన్నిధిలో చేర్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శాశ్వత కృప, మన తండ్రి అయిన దేవుని అద్వితీయ ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క నిత్య సన్నిధి, శాంతి, సంతోష, సమాధానం, ఆయన ఫలము, ప్రభావం ఇప్పుడు మనకును సకల పరిశుద్ధులకు ఈ సమైక్య ప్రార్థన యోధుల కూడికలో పాల్పొందిన ప్రతి వారికి, సేవకులకు, వారి సంఘానికి, కుటుంబాలకు ఆయన సందేశం నడిపింపు తోడుండి నడిపించునుగాక. ఆమేన్.
హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు.